హాయ్ అండి. ప్రజెంట్‌గా ఇప్పుడు మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ లోపటికి వెళ్తున్నామండి. సో, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ప్రయాణం చేయడం కోసం వెళ్తున్నాను. నేను జూబ్లీ హిల్స్ వెళ్ళటం కోసం. ఇక్కడి నుంచి ఎందుకు బయలుదేరుతున్నామంటే యాక్చువల్‌గా ఈరోజు రామంతపూర్‌లో ఉన్న ఎన్ఎస్ఎల్ బిల్డింగ్‌లో షూటింగ్ జరుగుతూ ఉంది. సో, షూటింగ్‌కి వెళ్ళి తిరిగి వెళ్తున్న టైంలో మెట్రో స్టేషన్ నుంచి మెట్రోలో వెళ్ళిపోదామనే ప్రయత్నం చేస్తూ వెళ్తూ మీకు కూడా ఈ విశేషాలు ఏంటంటే మెట్రో ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత బయలుదేరుతుంది ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్ళే దారిలో ఉన్నాము. రామంతపూర్ నుంచి ఉప్పల్కి వచ్చాను. ఉప్పల్ నుంచి స్కై ఫ్లైఓవర్ అంటారు అనుకుంటాను దీన్ని. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్కు ఒక దారి కనపడుతుంది కదండి. ఈ దారి సికింద్రాబాద్ ఉప్పల్ నుంచి నాగోల్కి వెళ్ళే దారి కోసం అటువైపు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉప్పల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఇటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు ఇలా వెళ్ళేసి మెట్రో స్టేషన్లోకి ఎంటర్ అయ్యి లగేజ్ చెక్ చేయించుకున్నాక లగేజ్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరినాక మనకు యాక్చువల్గా దీన్ని బ్లూ లైన్ అంటారు. దీన్ని ఎక్కడి నుంచి నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రో కారిడార్ని బ్లూ లైన్ అని పిలుస్తారు. ఈ బ్లూ లైన్ అక్కడి నుంచి అక్కడికి బయలుదేరుతుంది. బ్లూ లైన్లో ఇక్కడి నుంచి ఆ రూట్ను బ్లూ లైన్ అంటారు. సో ఇప్పుడు మనం మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు 16 స్టేషన్లు ఉన్నాయండి. 16 స్టాపులు ఉన్నాయి. 60 రూపాయల టికెట్ అండి. టికెట్ ధర వచ్చేసి 60 రూపాయలు. అక్కడ నుంచి 16 స్టేషన్లు ఉంటాయండి. 16 స్టాపులు ఉంటాయి. 34 నిమిషాల నుంచి 40 నిమిషాల టైం పడుతుంది. జర్నీ టైం వచ్చేసి 34 మినిట్స్ టు 40 మినిట్స్ లోపల పడుతుందండి జర్నీ టైం. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. ప్లాట్ఫామ్లోకి చెకింగ్ అయిపోయింది, టికెట్ అయిపోయింది. యాక్చువల్గా నాకు మెట్రో కార్డు ఉంది కాబట్టి మెట్రో కార్డు మీద ఆల్రెడీ అమౌంట్ కూడా మెట్రో కార్డులో ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను. చెక్ చేయించుకొని ఎంటర్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వెళ్తాము. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే దారిలో 16 స్టేషన్లు ఏ స్టేషన్లు ఉన్నాయంటే ఫస్ట్ స్టేషను ఉప్పల్లో మెట్రో స్టార్ట్ అయిన తర్వాత ఉప్పల్ స్టేడియం అండి. ఫస్ట్ స్టేషను ఉప్పల్ స్టేడియం, సెకండ్ ఎన్జిఆర్ఐ, నెక్స్ట్ హబ్సిగూడ అండి, ఆ తర్వాత తారణాక, దాని తర్వాత మెట్టుగూడ, దాని తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ ఈస్ట్ అంటారు ఆ మెట్రో స్టేషన్ పేరు. తర్వాత పీరియడ్ గ్రౌండ్స్ అండి. ఆ తర్వాత స్టేషను ప్యారడైజు, దాని తర్వాత రసూల్పుర, దాని తర్వాత ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్రకాష్ నగర్, తర్వాత బేగంపేట్, దాని తర్వాత అమీర్పేట్ అండి. అమీర్పేట దాటిన తర్వాత మధురనగర్ తర్వాత యూసుఫ్గూడ, ఆ తర్వాత రోడ్ నెంబర్ 5 అని వస్తుందండి స్టాపు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అండి. మనం అక్కడి వరకు వెళ్తున్నాం. బట్ ఆ తర్వాత కూడా హైటెక్ సిటీ వరకు వెళ్తుందండి ఈ మెట్రో స్టేషను. ఒకవేళ కొత్తగా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఈ డీటెయిల్స్ కొంచెం తెలుస్తాయి ఈ వీడియో వల్ల అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే మీకు ఈ డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. సో ఎంతమందికి ఇది నచ్చింది, ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందనే అభిప్రాయం ఉందా లేదా, మీ కామెంట్ ఏదైనా కూడా కామెంట్ చేయండి. మీ ఉద్దేశం ఏదైనా కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి. హెల్ప్ఫుల్గా ఉందా లేదా ఈ వీడియో అన్నది అట్లీస్ట్ కొద్ది మందికైనా, అందరికి కాకుండా కూడా అనే విషయం ఎవరికెవరికి హెల్ప్ఫుల్గా అనిపించింది అనేది చూసిన వాళ్ళు కామెంట్ చేయగలరు. ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమున్నాయండి, మెట్రో జర్నీ ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇది అమీర్పేట దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు ఈ అమీర్పేట తర్వాత నెక్స్ట్
ఓకే. జర్నీ మెట్రో స్టేషన్‌లో జర్నీ ఇప్పుడు వరకు ఎంతమంది చేశారు? ఎంతమంది చేయలేదు? ఎంతమంది చేయాలనుకుంటున్నారు? అది కూడా కామెంట్ పెట్టండి. యాక్చువల్‌గా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి వెళ్ళే దారులన్నీ మొత్తం డైవర్షన్ చేశారు. మార్చేశారు రూట్‌లన్నీ. ఎందుకంటే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కాబట్టి దానివల్ల మొత్తం ఎటువైపు అటువైపు దారి మళ్లించేశారు. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం రోడ్ నంబర్ 5 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌కి వచ్చిన తర్వాత చెక్‌పోస్ట్ సర్కిల్‌లో లెఫ్ట్ పంజాగుట్ట స్ట్రెయిట్‌గా వెళ్తే గనుక అదే జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ అటువైపు వెళ్తుంది. రైట్‌కి వెళ్తే కొండాపూర్ వైపు వెళ్తుంది. మాధవపూర్, కొండాపూర్ వైపు. బట్ ఇప్పుడేంటంటే జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వరకు వచ్చినా కూడా రైట్‌కు కొండాపూర్ వెళ్ళనివ్వట్లేదు. స్ట్రెయిట్‌గా ఫిలిం నగర్‌కి వెళ్ళనివ్వట్లేదు. ఓన్లీ లెఫ్ట్ టర్న్ చేసుకున్న తర్వాత టీడీపీ ఆఫీస్ వైపు వెళ్ళిన తర్వాత టీడీపీ ఆఫీస్ దగ్గర రైట్‌కి వెళ్ళాలి. ఫిలిం నగర్ వెళ్ళాలంటే, జూబ్లీ హిల్స్ వెళ్ళాలంటే. అలా రౌండ్ తిరిగేసి మొత్తం టోటల్‌గా తిరిగి రావాల్సింది వస్తుంది. అది మాత్రం గుర్తించాలి. సో, మొత్తానికైతే నేను ఎలా వెళ్ళాలబ్బా! డైవర్షన్ పెట్టారంట కదా! వెహికల్స్ ఏమైనా అవైలబిలిటీ ఉందా లేదా? ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటీ ఉందా లేదా? అని చాలా కొంచెం ఆలోచించుకుంటూ మెట్రో దిగేసి టోటల్‌గా జూబ్లీ చెక్‌పోస్ట్ దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ వరుసగా పెట్రోల్ పంప్ భారత్ పెట్రోల్ పంప్ ఉంది. దాని పక్కన లైన్‌లో పెట్టున్నాయి షేర్ ఆటోస్. సో, అక్కడికెళ్ళిన తర్వాత షేర్ ఆటో ఎక్కాను. యాక్చువల్‌గా ఏంటంటే జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుంచి షేర్ ఆటో వెళ్ళాలంటే రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళి ఫిలిం నగర్ వైపుకి వెళ్ళే వైపుకు నించుంటే అక్కడికి వచ్చి ఆటోలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం. బట్ ఇటు మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చినా కూడా ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. ఎందుకంటే ట్రాఫిక్ మొత్తం క్లియర్‌గా ఎక్కడిదక్కడ ఫ్లో అయిపోతుంది. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఏ వెహికల్ ఆగట్లేదు. సో, అలా అని మేము తిరిగి అలా తిరిగేసి చుట్టూ తిరిగేసి ఫిలిం నగర్‌కి వెళ్ళినా కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు. కానీ హైదరాబాద్‌కు వచ్చే వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైనా ఈ మార్పులు, చేర్పులు అనేటివి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రహిస్తే మంచిది. నా వీడియో వల్ల ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ విషయం గురించి. సో, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీ అభిప్రాయం కరెక్ట్‌గా ఉండి ఇంట్రెస్ట్‌గా ఉంది అనంటే నెక్స్ట్ వేరే వీడియోలు చేయడానికి అవుతుంది. లేదు అని అంటే గనక ఇంట్రెస్ట్ లేకపోతే వీడియోలు ఆపేయడం జరుగుతుంది. అదండి. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మెట్రో దిగిన తర్వాత జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ అటువైపు వెళ్ళాలంటే మాత్రం కేబీఆర్ పార్క్ మాత్రం చుట్టూ తిరిగి వెళ్ళవలసిందే. వేరే దారి లేదు. తెలిసిన వాళ్ళకైతే షార్ట్‌కట్‌లో వేరే దారులు ఉన్నాయనుకోండి. టూ వీలర్ గానీ, ఆటోలు గానీ, కార్లు కూడా వెళ్ళొచ్చు. బట్ లోపల టర్నింగ్స్ అవి చాలా ఉంటాయి. లోకల్‌గా తిరిగే వాళ్ళకు లోకల్‌గా తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందది. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే టోటల్‌గా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఈ చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే వస్తుందండి. ఎక్కడికక్కడ సివిల్ పోలీసులను, ట్రాఫిక్ వాళ్ళని పెట్టేసి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అదండి మొత్తానికి జూబ్లీ చెక్‌పోస్ట్‌కి వచ్చేసాము. ఇక దిగి బయలుదేరి వెళ్ళటమే. దిగి కిందికి నడుచుకుంటూ వెళ్ళి చెక్‌పోస్ట్ వరకు వెళ్ళటం. ఓకే అండి. ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి వీడియోలు ఇంకేమైనా అవసరం ఉంటున్నాయా లేదా అనే విషయం కూడా కామెంట్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి. నా వీడియో 10 మందికి ఉపయోగపడితేనే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఓకే అండి. టోటల్‌గా సబ్స్క్రైబ్.